మీ ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహం ఉంటే దయచేసి ఒక 5 నిమిషాలు దాంతో మాట్లాడండి అమ్మ, బయట వాళ్ళతో మాట్లాడకండి. పక్కన ఉన్న వాళ్ళు భార్యో భర్తో పిల్లలో ఏదైనా అనుకుంటారంటే తలుపేసేయండి, మాట్లాడండి. దేవుడి విగ్రహంతో మీ బాధలు దానికి చెప్పుకోండి, సుఖాలు కూడా చెప్పండి. చేకొన్న ఎడన్ ఆకొనక ముందే అన్నము మాకందింతువు భవా అని, ఇంకా బిడ్డ పూర్తిగా ఆకలితో మాడిపోకుండానే ఆకలి ఇస్తోంది అన్నం పెట్టమ్మా అని అడగకుండానే తల్లి ప్రేమతో రే 11 అయిందిరా అన్నానికి రావా అని పిలిచి పెడుతుంది. అలాగ నువ్వు నిజంగా అనుగ్రహిస్తే పిలిచిస్తావమ్మా, మేము అడగాల్సిన పనే లేదు. తల్లి నీకు నమస్కారం. నేను ఇష్టదేవం అనే కావ్యంలో రాసిన 500 పద్యాలు ఇలా భగవంతుడితో మాట్లాడుతూ రాసినవి. నన్ను పిచ్చాండి అనుకుంటే అది నాకు పద్మశ్రీ బిరుదంతో సమానంగా నేను భావిస్తా, నాకేం ఇబ్బంది ఏం లేదు. దేవుడి విషయంలో పిచ్చివాడ ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదని చెప్పాడు వివేకానందుడు. దైవభక్తి విషయంలో ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదన్నాడు. ఎన్నో రకాల పిచ్చి పనులు చేసి పిచ్చాళ్ళం అనిపించుకునే కంటే దైవభక్తిలో ఉన్మత్తుడవడం మంచిదే కదండి.